తమ అభిమాన హీరోని అనుసరిస్తుంటారు యువత. వేషం, భాషతో పాటు పాపులర్ డైలాగులను కూడా వంట పట్టించుకుంటారు. ఖచ్చితంగా సినిమాలు యువతపై ప్రభావం చూపిస్తాయి అనేది 100కి 100 నిజం. అదే ఆ టీచర్ కూడా చెప్పింది. పాన్ ఇండియా పేరుతో తీసే సినిమాలు మంచి కంటెంట్తో మంచిని ప్రబోధించేదిగా ఉండాలి కానీ యువతను పెడదారి పట్టించే విధంగా ఉండకూడదని ప్రస్తుతం వస్తున్న సినిమాలపై ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని యూసఫ్గూడకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పుష్ప 2 తన విద్యార్థులతో సగం మందిని చెడిపోయిన ఆకతాయిలుగా మార్చిందని పేర్కొంది. పుష్ప ది రైజ్ డిసెంబర్ 2021లో విడుదలైన ప్రపంచాన్ని సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్ విడుదలైన అల్లు అర్జున్ క్రేజ్ని మరింత పెంచింది. గంధపు చెక్క స్మగ్లర్లు పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ పాత్ర జనాలను ఆకట్టుకుంది. సినిమాలో అతని ప్రత్యేకమైన మేనరిజం ట్రెండ్ని సృష్టించింది. అభిమానులు, ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా అతని శైలిని అనుకరించారు. మరోపక్క ఈ సినిమాపై విమర్శలు కూడా వెలువెత్తాయి. విద్యార్థులను చెడగొట్టడానికి పుష్ప 2 కారణమని హైదరాబాద్లోని యూసఫ్గూడకు చెందిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆరోపించింది. పుష్ప 2 తన విద్యార్థుల్లో సగం మందిని చెడిపోయిన ఆకతాయిలుగా మార్చిందని ఆమె తెలిపారు. ఇటీవల విద్యా కమిషన్తో జరిగిన సమావేశంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అనేక మంది పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులపై సినిమా మరియు మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తమ ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై యూసఫ్గూడ ప్రధానోపాధ్యాయురాలు తన నిరాశను వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కట్టడి చేయడం మరింత కష్టమవుతోందని అన్నారు. విద్యార్థులు పాఠశాలకు రాకపోవడమే కాకుండా పరిసరాల ప్రభావంతో భాషను కూడా అవలంబిస్తున్నారని ఉపాధ్యాయులు తెలిపింది. పుష్ప 2లోని పాత్రలను పోలి ఉండేవారి వింతైన హెయిర్ స్టైల్స్ని తల్లిదండ్రులు కూడా కట్టడి చేయలేకపోతున్నారు. మేము దానిని మార్చమని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు మా మాట వినరు, తల్లిదండ్రులు కూడా దాని గురించి పట్టించుకోరు అని ఆమె తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుడి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ వార్తలపై స్పందిస్తూ ఒక ఎక్స్ యూజర్ ఇలా వ్రాశాడు. ప్రిన్సిపల్ గారికి పుష్ప వంటి సినిమాలు చూసి వాటి ప్రభావానికి లోనవుతున్నారని మీరు నిజంగా నమ్మితే వారు సినిమా నుండి ప్రేరణ పొందుతున్నారన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. కాబట్టి 12వ ఫెయిల్, సూపర్ 30, ఉడాన్, అంజలి, 35 CKK మరియు స్వదేశ్ వంటి చిత్రాలను ప్రతిరోజు వారి కోసం ప్రదర్శించమని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. వారిలో ఎంతమంది ఆ పాత్రలుగా మారుతారో చూద్దాం అని సవాల్ విసిరాడు. ఇది నిరక్షరాస్యత యొక్క సమస్య. నిరక్షరాస్యులను ఎప్పుడూ భయంకరమైన సినిమాలు చూడనివ్వకండి అని మరొక వినియోగదారు రాశారు. నాకు ఈ సినిమా ఎప్పుడూ నచ్చలేదు. వినోదం కోసం దొంగను కీర్తించడం, అలాంటి సినిమాలను జనం ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారో నాకు అర్థం కాదు అని మరొక వినియోగదారుడు రాశాడు. ఇదేమిటి అర్థం లేని విషయం? విద్యార్థులకు ఏది మంచిది ఏది కాదు అని చెప్పడం ఉపాధ్యాయుల పని కాదా? సినిమాను ఎందుకు నిందించాలి అని మరొక వినియోగదారుడు రాశాడు.